అడిగారు, కానీ ఆడదానికి నేనే ఆధారం, ఈ స్కిట్ కి అదే శ్రీకారం అంటున్నారు మన రాఘవ. ఇలా ఎందుకు అంటున్నారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ సి. నా నవ్వుల దేవుళ్ళకి నమస్కారం. నా పేరు పోలవరం, మా ఊరు శృంగవరం. రోజుకో మంచి పని చేయమని దేవుడు నాకు ఇచ్చాడు వరం. నా భార్య మైదానం, నేనంటే అభిమానం. ఎన్నో జన్మలకి నాకు దొరికిన బహుమానం. నిన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. మన పెళ్లి రోజు కదా? అవునండి. అలా బయటికి వెళ్ళి నీ కోసం నేను రసగుల్లా తీసుకొస్తాను. అలాగేనండి. ఏది ఒక్కసారి నాకు ఎదురురా. బై బై. ఏమండి? ఓయ్, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అలాగే. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, నేను ఒకరిని ప్రేమించానండి. అయ్యో, నన్ను బంగారం అన్నాడండి. నా దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని నన్ను మోసం చేశాడండి. అంతేనమ్మా, అంతే. ఈ మగాళ్ళు మృగాళ్ళు. అసలు నీతి లేని జాతి ఏమన్నా ఉందంటే అది ఒక్క మగ జాతి. కానీ నేను ఆ మగజాతిలో స్వాతి ముచ్చానమ్మా. అందరూ మెచ్చిన ఆని ముచ్చాన్ని. ఈ విషయం అన్నపూర్ణ స్టూడియో దగ్గర నుంచి రామానాయుడు స్టూడియో దాకా ఎవరిని అడిగినా చెప్తారు. మీరు చాలా మంచివారిలా ఉన్నారండి. అవునమ్మా, ఆడపిల్ల జీవితం సబ్బు పిల్ల లాంటిది. ఇలా ఒంటరిగా నడి రోడ్డు మీద కనిపిస్తే ప్రతి మగవాడు స్నానం చేయాలని చూస్తాడు. మీరు చాలా మంచివారిలా ఉన్నారు. మీ పాదాల దగ్గర నాకు చిటికడానికి చోటిస్తారా? ఒక ఆడదాన్ని నా పాదాల దగ్గర పెట్టి స్త్రీ జాతి మొత్తాన్ని అవమానించమంటావా? నా గుండెల్లో పెట్టుకుంటాను, ఇంట్లో పెట్టుకుంటాను. ఇందాకే చెప్పానుగా. దా, మా ఇంటికి వెళ్దాం. పదండి, వెళ్దాం. మై డియర్ దాను. ఏమండి? ఎవరొచ్చారో చూడు. రసగుల్లా. ఏమండి, ఎవరిది? ఆ మాట నేను అడగాలి. ఎవరితండి ఇది? రసగుల్లా తెస్తానని ఏనుగు పిల్లని తెచ్చారేంటి? జాగ్రత్తగా చూడు, ఇది ఏనుగు పిల్ల కాదు, ఒక వేటగాడి బాణానికి దెబ్బతిన్న జింక పిల్ల. అంటే పెళ్లి చేసుకుని వచ్చారా? ఒక మంచి పని చేసి తీసుకొచ్చాను. అది తప్పు కదండి. అంతేలే, ఒక ఆడదాని జీవితం నాశనం అయిపోతే ఇంకో ఆడదానిగా నువ్వు చూడలేవు. ఒక సంఘ సంస్కర్తగా నేను మంచి పని చేస్తున్నాను. చంపేద్దాం, ఇతరుకెళ్ళి చంపేద్దాం. ఎందుకు చంపేద్దాం? వద్దు, మీ ఇష్టమే, నా ఇష్టం. నాకు తెలుసు మైదానం. ఇది బాగుందమ్మా. నీ మనసు మైదానం. అందులో బాస్కెట్ బాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు. నేనైతే పిచ్చి పిచ్చిగా ఆడుకోవచ్చు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఉత్తర కొరియా దక్షిణ కొరియాలా కొట్టుకోకుండా చైనా పాకిస్తాన్ లా కలిసిమెలిసి ఉండండి. నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంటకి ఏర్పాటు చేయి. ఈలోగా నేను తిన్న లోపలికి తీసుకెళ్లి మన కుటుంబ పద్ధతులన్నీ నేర్పిస్తూ ఉంటాను. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. డార్లింగ్స్, ఏమండి? ఒక తుపాకీ 2 బుల్లెట్లు అంటే ఇదేనేమో. మళ్ళీ తెల్లారింది. మీకు తెలుసు కదా, మంచి పని చెయ్యకపోతే నాకు నిద్ర పట్టదని. నా మంచి పనులేమో నేను కానిచ్చేస్తుంటాను. ఒకసారి ఇద్దరు ఎదురు రండి. ఎదురొస్తే ఇంకోదాన్ని తీసుకొస్తాడు. హాయ్. ఏమండి? ఓయ్, క్షేమంగా వద్దులండి. అమ్మాయి మానవత్వం మళ్ళీ పరిమళించేలా ఉంది. ఎవరమ్మా నువ్వు? ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నావేంటి? ఏం చెప్పమంటారు సార్? ఫేస్బుక్ లో ఒకడు పరిచయం అయ్యాడు. వాడు కష్టాల్లో ఉన్నాడంటే 1,00,000 రూపాయలు ఇచ్చాను సార్. వాడు నన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. తీరా ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ సార్. బహుశా వాడు ఫోన్ లో బ్యాటరీ అయిపోయిందేమో. అంతేగాని వాడిని మాత్రం అనుమానించవు నువ్వు. ఇలాగే మగజాతికి బలైపోతున్నారు. వాళ్ళు మగాళ్ళు కాదు, మృగాళ్ళు. నీతి లేని జాతి ఏమన్నా ఉందంటే అది మగ జాతి. ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా మీకు? ఎస్. చూడమ్మా, ఆడపిల్ల జీవితం షాంపూ లాంటిది. ఇలా నడి రోడ్డు మీద ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే తలస్నానం చేయాలని చూస్తారు. నువ్వు అంటే నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను, ఇంట్లో పెట్టి చూసుకుంటానమ్మా. మీ మాటల్ని, మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా మంచి వ్యక్తిలో ఉన్నారు. మీ పాదాల దగ్గర పాద సేవ చేసుకునే ఆడదాన్ని నా పాదాల దగ్గర కూర్చుని ఆడవాళ్ళని అవమానపరచలేను. నువ్వు అంటే నా గుండెలో పెట్టుకుంటాను, తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటాను. మన ఇంటికి వెళ్దాం రా అమ్మా. డార్లింగ్, ఎవరిని తీసుకొచ్చానో చూడండి. ఎవరండి ఈవిడ? ఒక అభాగ్యురాలు. అంటే పెళ్లి చేసుకున్నారా? మంచి పని చేసి వచ్చాను. అది తప్పు కదండి. తప్ప? మరి నిన్న తీసుకొచ్చినప్పుడు నువ్వు తప్పని ఎందుకు అడగలేదే? సరేనండి, మీ ఇష్టమే, మా ఇష్టం. మీరు వెళ్ళి వంటకి ఏర్పాట్లు చేయండి. నేను వెళ్ళి నీకు మా ఇంట్లో పద్ధతులు నేర్పిస్తాను.
కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. డార్లింగ్స్ ఏమండి ఏమండి ఒక తుపాకీ 3 బుల్లెట్లు అయ్యాయి. ఈయన మిషన్ గన్ తయారు చేసాక వదిలిపెట్టలేడు. AK-47 ఒక 100 బుల్లెట్లు ఉంటాయి. మీకు తెలుసు కదా మంచి పని చేయకపోతే నాకు నిద్ర రాదని. అలాగేనండి. అక్కడికి వెళ్ళి డార్లింగ్, కొత్త డార్లింగ్. మైదానం తప్పదు, నువ్వు మైదానంలో దిగాలి త్వరలో. టాటా. ఏమండి? See you. వద్దు. అమ్మో, శాంతి వచ్చింది. అయ్యో. నవ్వుతున్నావా ఏడుస్తున్నావమ్మా? ఎటు నుంచి చూసినా ఒకేలా కనబడుతుంటే ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నేను ఒక అబ్బాయికి రానండి. తెలుసు. ఇందిరా పార్క్ దగ్గర కూర్చుని ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. అయ్యో. ఇష్టానుసారంగా బిహేవ్ చేశాడు. అయ్యయ్యయ్యో. చివరికి ఇలా వీధిలో విసిరేశాడు. అయ్యో. ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళబట్టారు? అంతే ఇంతే. ఈ మగాళ్ళు కాదమ్మా, మృగాళ్ళు. హా. నీతి లేని జాతి ఏమన్నా ఉందంటే అది మగ జాతి. కానీ నేను మగ జాతికి స్వాతి ముత్యం లాంటి వాడిని. అందరూ మెచ్చిన ఆణిముత్యం లాంటి వాడిని. చాలా మంచి వాళ్ళ ఉన్నారు. అవునమ్మా. మీ పాదాల దగ్గర చోటిస్తారా? చూడమ్మా, ఆడపిల్ల జీవితం జ్యూస్ లాంటిదమ్మా. ఒంటరిగా నడి రోడ్డు మీద కనిపిస్తే తాగేయాలని చూస్తూ ఉంటారు. ఆ. నువ్వు అంటే నా పాదాల దగ్గర కూర్చోద్దు. గుండెల్లో పెట్టుకుంటాడు. అంటే గుండెల్లో పెట్టుకుంటా. మళ్ళీ అంటే ఇంటికి తీసుకెళ్తాను. డార్లింగ్, ఏమండి? ఎవరు వచ్చారో చూడండి. ఎవరండి ఆవిడ? ఒక అభాగ్యురా. అంటే పెళ్లి చేసుకున్నారా? తప్ప ఈ ముక్క నిన్న అడగలేదే. పెళ్లి కాని అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే సభ్య సమాజం మిమ్మల్ని ఏముంటుంది? మిమ్మల్ని అందరినీ ఆడిపోసుకుంటుంది. సారీ అండి, నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి ఈవిడ కూడా మీతోటే ఉంటుంది. ఏదో ముట్టుకుంటున్నాను కానీ అనీజీగా ఉంటుంది, ఏమనుకోకండి. మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి వంటకి ఏర్పాట్లు చేస్తే మన పద్ధతులు నేర్పేస్తాను. నేర్పించండి బాగా. రోజు రోజుకి మంచి పనులు చేయలేక చచ్చిపోతున్నాను సార్. ఆ దేవుడు నాకే ఎందుకు అప్పు చెప్తున్నాడో అర్థం కావట్లేదు. మంచి పని ఏముంది, మంచి పని చేయమని పుట్టించాడేమో. డార్లింగ్, మేము మీ మంచి పని చూడలేక చచ్చిపోతున్నాం. మంచి పనికి బయలుదేరాను. ఈ రోజు కూడా మంచి మనసుతో ఎదురు రండి. కట్టేయండి ఆయన ఫస్ట్. ఈ క్యూ ఏమిటి రాఘవ గారు? ఇదేంటి? కొంతమంది అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నారు. అబ్బా నిన్నే. ఈ ఉద్యమం ఆపేదే లేదు. ఈ యజ్ఞం ఆపు. డార్లింగ్స్, ఎవరు వచ్చారో చూడండి. ఎవరండి వీళ్ళు? ఇద్దరు అభాగ్యురాలు. పాపం ఈవిడ లుంబిని పార్క్ దగ్గర కూర్చుని ఏడుస్తుంది. ఈవిడ ట్యాంక్ బండి మీద కూర్చుని ఏడుస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటే తప్పు కదండి? తప్ప. ఈ మొక్క నిన్నెందుకు అడగలేదు? పెళ్లి కాని పిల్లల్ని ఇంటికి తీసుకొస్తే సమాజం ఏమంటుంది? మిమ్మల్ని ఆడిపోసుకుంటుంది. ఈ చెడ్డ పేరు మీకు రాకూడదని వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను. చూసారా, చక్కటి కుటుంబం అంటే ఇది. ఎప్పుడు ఏడుపు మొహాలు వేస్తూ ఉండకూడదు. చక్కగా పాటలు వేసుకుని డాన్సులు వేసుకుని హుషారుగా ఉండాలి. పాట వేసుకో బాబు. చేతుల్లో గోరు ముద్ద, రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద, ముద్దు కావాలా ముద్ద కావాలా ముద్దు కావాలా. డాన్స్ చేసేసి బాగా అలసిపోయి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. మీ స్వహస్తాలతో చక్కగా అంతే. ఇల్లు అనుకున్న మసాజ్ సెంటరా? సారీ రండి. ఇల్లే ఇది. మసాజ్ సెంటర్ అనుకున్నానండి ఎంతమంది నొప్పుతుంటే. ఎవరు మీరు? మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చామండి. ఓహో. మీ పేరేంటి? నా పేరు పోలవరం. పోలవరం. ఈవిడ పేరేంటి? బంతి పువ్వు, వైఫ్ ఆఫ్ పోలవరం. ఓకే, నెక్స్ట్. విరజాజి, వైఫ్ ఆఫ్ పోలవరం. చామంతి, వైఫ్ ఆఫ్ పోలవరం. మీ తేడా ఉంది. ఈవిడెవరు? కనకాంబరం, వైఫ్ ఆఫ్ పోలవరం. మైదానం, వైఫ్ ఆఫ్ పోలవరం. బొండుమల్లి, వైఫ్ ఆఫ్ పోలవరం. ఏయ్, come on. నేనేం చేస్తుంటానంటే అర్థమవుతుందిలేండి, అదే కదా. బాగా అర్థమవుతుంది. పెళ్లి చేసుకుంటూ ఉంటాం. వీళ్ళందరూ ఓకే. ఈవిడితో ఎలా కాపురం చేస్తున్నారు సార్? కరెంటు కోతల్లో కాపురం చేస్తూ ఉంటాను. ఒక్కసారి పైకి లెక్కిస్తారా? ఎందుకండి? ఏం అర్థమైందో ఏంటో. డార్లింగ్స్, రోజు ఇంటి దగ్గర తిని కూర్చోకూడదు, బోరు కొట్టేస్తుంది. అందుకే మీ అందరికీ కూడా నేను మంచి మంచి ఉద్యోగాలు చేశాను. నువ్వు అలా హైవే మీదకి వెళ్ళి కొబ్బరి బొండాలు అమ్ముకో. అంతకంటే ఎక్కువ ఆలోచించుకో. మేమందరం పనులు చేస్తాం, మరి మీరేం చేస్తారు? మరి నేను కూడా పనికి వెళ్ళిపోతే ఇల్లు ఎవరు చూసుకుంటారమ్మా? నేను ఇల్లు చూసుకుంటూ ఉంటాను. సాయంత్రానికి మీరు ఇంటికి వచ్చి ముద్దే పెడతారో ముద్దే పెడతారో మీ ఇష్టం. హలో
ఏంటి అంబర్పేటలో అభాగ్యురాలు ఉందా? అక్కడే ఉండమని నేను వచ్చేస్తాను, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఆదుకుంటా. మైదానం మైదానం అని నన్ను ఇంకెంత మైదానాన్ని చేస్తావురా? ఎంత మందిని ఆదుకుంటావు ఇలాగా? చూడు, మేము మా పుట్టింటికి వెళ్తున్నాం. చావు చేస్తావు చావు, మా దారి మేము చూసుకుంటాం. ఈ రోజు మీరు కొట్టింది మనిషిని కాదు, మంచితనాన్ని. మంచితనాన్ని మర్డర్ చేశారు, మానవత్వాన్ని మంట కలిపారు. నీ యజ్ఞం అలా కంటిన్యూ అవుతూనే ఉంటది. రాఘవ అండ్ హిస్ పూల మైదానం. రోజా గారు. రాఘవ మంచి బాలుడు అనుకున్నా గానీ సుధీర్కి అన్నలా తయారయ్యావు. అందరికి జీవితాలు ఇచ్చేస్తూ పోతున్నావు. అసలు మోహన్ లాస్ట్ లో కొట్టేది మొదట్లో కొట్టుంటే అసలు ఏ గొడవ లేకుండా ఉండేది. బాగుంది, మంచితనం మంచితనం అంటూ. బాబు గారు అంటే పొల్యూట్ అయిపోతున్నా రాఘవ. పూర్వం రోజుల్లో కందుకు వీరేశలింగం పంతులు గారు, రాజా రామ్మోహన్ ఆడవాళ్ళ గురించి ఎన్నో విషయాల్లో గొప్పగా పేరు తెచ్చుకున్నారు. నువ్వు ఈ విధంగా తెచ్చుకొని హిలేరియస్ గా ఉంది. చాలా నవ్వించావు. వెరీ నైస్.